హలో ఎవ్రీవన్. క్యారెట్ రసమలై రెసిపీ చూస్తుంటే ఎంత బాగుంది కదా! తింటే కూడా అలానే ఉందండి. మౌత్ వాటరింగ్ కదా! ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు లేదా మనం కూడా తినడానికి ఇంట్లో చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. మనం లేట్ చేయకుండా ఇంకా చూసేద్దాం. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. దీనికోసం ముందుగా 2 క్యారెట్స్ తీసుకున్నా ఇక్కడ. తీసుకొని దానిపైన తొక్క తీసేసి వాటిని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన తీసి పెట్టుకున్నాం. తర్వాత వాటిని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. వేసుకొని దాంతో పాటు ఒక పావు కప్పు పంచదార, అలాగే 2 ఇలాచీ కూడా వేసుకోండి. వేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ ఎక్కువ వేసుకోకండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని వాటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా మరిగాక దాంట్లోకి అన్ని డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసుకొని దోరగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో మనం పేస్ట్ చేసుకున్నాం కదా! ఆ పేస్ట్‌ని వేసుకోవాలి. వేసుకొని మొత్తం నెయ్యి అలాగే ఆ పేస్ట్ కలిసేటట్టు కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఎప్పటి వరకు అంటే ఇది ఇలా ఈ పేస్ట్ అనేది విలవిలగా వచ్చేంత వరకు, అలాగే క్యారెట్ యొక్క పచ్చి వాసన పోయేంత వరకు సిమ్‌లోనే వాటిని కలుపుకోవాలి. తర్వాత కొంచెం సేపు అయ్యాక దాంట్లోకి ఒక పావు కప్పు గోధుమ నూక వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు కూడా మళ్ళీ అది విలవిలగా ప్యాన్‌కి అంటుకోకుండా వచ్చినంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. అప్పటి వరకు కుక్ చేసుకొని చూసారు కదా! ఇలా కుక్ చేసుకోవాలి. మనం పెట్టే గిన్నెకి అంటకుండా వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన తీసి పెట్టుకోవాలి. అది గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం కొంచెం తీసుకొని రౌండ్‌గా ఇలా బాల్స్‌లా చేసుకోవాలి. అన్నిటిని కూడా అలా బాల్స్‌లా చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక హాఫ్ లీటర్ మిల్క్, నేనైతే హాఫ్ లీటర్ ఆవు పాలు తీసుకున్నా అండి. తీసుకొని వాటిని చక్కగా మరగనివ్వండి. తర్వాత పాలు మరిగాక దాంట్లోకి ఒక పావు కప్పు పంచదార వేసుకోండి, లేదా మీరు తినే తీపిని బట్టి పంచదార వేసుకోండి. తర్వాత దాంట్లోకి నేనైతే ఇక్కడ మ్యాంగో కస్టర్డ్ పౌడర్‌ని కొంచెం వాటర్‌లో కలిపి ఇలా లిక్విడ్ తీసుకొని దాంట్లో కలుపుకున్నా. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకున్నా సరిపోతుంది. ఇలా కలుపుకొని మొత్తం కూడా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ముందుగానే అందుకనే వాటర్‌లో గానీ, మిల్క్‌లో గానీ కలుపుకొని ఆ లిక్విడ్‌ని ఈ మరుగుతున్న పాలలో వేసుకోవాలి. తర్వాత దాంట్లోకి ఇది ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటేనే వేసుకోండి ఎక్స్‌ట్రా టేస్ట్ కోసం. అదేంటంటే మిల్క్ మేడ్‌ని ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. వేసుకొని మొత్తం కలుపుకోండి. సో, మిల్క్ మేడ్ మళ్ళీ చెప్తున్నా అది ఆప్షనల్. ఉంటేనే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయొచ్చండి. ఇప్పుడు ఇలా కలుపుకొని మరీ థిక్‌గా అయిపోనివ్వకండి. మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. దాన్ని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని చూసారు కదా! ఇలా ఆ లిక్విడ్‌ని వేసుకోండి. ఆ లిక్విడ్‌ని వేసుకొని దాంట్లోకి మీరు ఆల్రెడీ ఫ్రై చేసుకున్న, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా! వాటిని కూడా యాడ్ చేసుకోండి. అన్నీ యాడ్ చేసుకొని ఈ లిక్విడ్‌ని ఇలా ప్రిపేర్ చేసుకున్నాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా! వాటిని దాంట్లో కలుపుకోండి. సో, ఇంతే అండి, సింపుల్ అండి. క్యారెట్ రసమలై రెసిపీ మనకైతే రెడీ అయిపోయింది. దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చల్లగా అయ్యాక మీరు మధ్యాహ్నం లంచ్ అయ్యాక ఒక్కొక్క కప్పులో తిన్నారంటే భలే ఉంటుందండి. మనకి ఈ వేసవి కాలంలో చల్లగా ఈ రెసిపీ అయితే చాలా బావుంటుంది. ఇంకా అంతకంటే ఏం కావాలండి? ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి.